ఎలా చెప్పాలో వేరే ఆప్షన్ లేదురా, నోటితోనే చెప్పాలి. ఎలా చెప్పాలో నువ్వు చెప్పలేవు. అవును, నువ్వు నా గురించి ఒక కవిత రాసి చెప్పాలంటే దానికి పదాలుండవు. ఒక గిఫ్ట్ ఇచ్చి చెప్పాలంటే నీ దృష్టిలో నాకన్నా విలువైంది ఏది ఉండదు. నా వైపు చూస్తున్న నీ కళ్ళు చెప్తున్నాయి నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో. నిజమైన ప్రేమ ప్యాషన్ ఇష్టపడదు, కంపాషన్ ఇష్టపడుతుంది. స్వచ్ఛమైన ప్రేమ కాంప్లిమెంట్స్ ని కోరుకోదు, కంప్లీట్ మ్యాన్ ని కోరుకుంటుంది. ఐ కెన్ ఫీల్ యువర్ లవ్. ఐ లవ్ యూ. స్పాంటేనియస్ గా ఇంప్రూవైజ్ చేసి పరువు కాపాడే తల్లి. ఏ నీ రోమియో వచ్చాడు. షట్ అప్. ఏంటి గణేష్? నీతో ఒక విషయం చెప్పాలి విద్య. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. నేను స్టేజ్ మీద చెప్పింది నిజమే అనుకొని నాకు ప్రపోజ్ చేయడానికి వచ్చావు కదా? కాదు విద్య, నేను తప్పటడుగులు వేసే వయసులో కింద పడిపోబోతుంటే మా అమ్మ నా 2 చేతులు పట్టుకుని నన్ను నడిపించేది. నేను 4 అడుగులు వేయగానే ఎంతో మురిసిపోయి అమాంతం నన్ను ఎత్తుకుని నా నుదిటి మీద ముద్దు పెట్టేది. నేను స్టేజ్ మీద డైలాగ్ చెప్పలేక తడబడితే ఆ డైలాగ్ నువ్వు చెప్పి లాస్ట్లో నా నుదుటి మీద ముద్దు పెట్టావు చూడు. ఆడియన్స్ అందరూ నిన్ను నా లవర్లా చూసినా ఆ క్షణంలో నాకు మాత్రం నీలో మా అమ్మ కనిపించింది. మా రిలేషన్ ని తప్పుగా అర్థం చేసుకొని నా ఫీలింగ్స్ హర్ట్ అయ్యేలా బిహేవ్ చేసావు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ రాహుల్. నీ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ తో నాకు సంబంధం లేదు, ఓకే? అయినా నేను తీసుకొచ్చింది వాడు అమ్మని కాదు, నా పెళ్ళాన్ని. యు ఆర్ మై ప్రాపర్టీ. నా ప్రాపర్టీ నాకు కంఫర్ట్ కావాలి కానీ ఇంకొకటి కంపెనీ కాకూడదు. ఇట్ ఆకలి చచ్చిపోయింది. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పాప? అవునమ్మా. పేరేంటి? వైష్ణవి. నైస్ నేమ్. తిరుపతి వెళ్ళావా? లేదమ్మా, పాపకి క్యాన్సర్. కీమోథెరపీ ట్రీట్మెంట్ చేస్తున్నారని చెప్పి జుట్టు తీస్తారు. డాక్టర్స్ వెంటనే సర్జరీ చేయించమని చెప్పారమ్మా. ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం, తప్పకుండా హెల్ప్ చేస్తారు. ఆయనకు చెప్పండి. కాంప్లైంట్ తాగుతావా, హార్లిక్స్ తాగుతావా? బూస్ట్. బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. నాకు బూస్ట్ కావాలి. నిన్నేనమ్మా, లోకంలో అందరికీ నువ్వే కదా అమ్మవి. గుడ్ మార్నింగ్ సార్. దాస్, అదే నా వైఫ్ నీకు అమ్మ అయితే నేను నీకు నాన్న కదా అవుతాను. సారీ సార్. మేడం. కమ్ సార్. ఏంటి రోజు వర్క్? సార్, నెక్స్ట్ యాడ్ షూట్కి మోడల్ సెలెక్ట్ చేయాలి సార్. కోఆర్డినేటర్ దగ్గర నుంచి ఫోటోలు తెప్పించాను, మీరు చూసి సెలెక్ట్ చేయాలి. చూద్దాం సార్. ఓయ్ అందం ఇర్రా.
విద్య అంటే అందం, విద్య అంటే వినయం, విద్య అంటే అది ఇది అన్నాడుగా నీ బాయ్ ఫ్రెండ్ లాంటి కొడుకు. ఐ మీన్ కొడుకు లాంటి బాయ్ ఫ్రెండ్. ఈ ఫొటోస్లో నీకు బాగా నచ్చిన ఒక అమ్మాయిని సెలెక్ట్ చేయి. గుడ్. నా టేస్ట్ దగ్గరలోనే ఉన్నావు. సరే నువ్వు వెళ్ళు, బూస్ట్ ఇయ్యి. దాస్, సార్. ఈ అమ్మాయి పేరు మీద కాంట్రాక్ట్ రెడీ చేసి చెక్ రాయి. ఓకే సార్. సార్, పాప క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతుంది సార్. ఒక 25 లక్షలు అవసరం అవుతాయి. మా ఊళ్ళో ఇల్లుంది, అమ్మకానికి పెట్టాను సార్. అమ్ముడు అయిపోగానే నేను మీ డబ్బు రిటర్న్ చేస్తాను సార్. దాస్, సార్. నువ్వు ఇందాక మీ అమ్మాయితో వచ్చినప్పుడే ఆ హెయిర్ స్టైల్ అయితే చూసి ఎక్స్పెక్ట్ చేసా ఇలాంటి ఎమోషన్ అయితే ప్లే చేస్తావని. ఇప్పుడు కాదు, ముందు పంచుడు. సార్, లాస్ట్ టైం అడిగినప్పుడు కూడా ఇదే చెప్పారు సార్. సార్, నిజంగా అవసరం సార్. నీ పని నచ్చక దాస్ అని నీ పేరు నచ్చి పనిలో పెట్టుకున్నాను. దాసుల్లో పడి ఉంటావని. నీ శాలరీ ఎంత? 25,000 సార్. ఆ? 25,000 సార్. 25,000. 25,000 జీతకాడికి 25 లక్షల ట్రీట్మెంట్ అవసరమా? ఓకే, 25 లక్షలు పెట్టే మనం ట్రీట్మెంట్ చేసామనుకుందాం సార్. బ్రతుకుతుందని గ్యారంటీ లేదు కదా, రైట్? దాస్, నాలాంటి డబ్బు గొల్లలు కూడా ఫైనల్ గా నమ్ముకోవాల్సింది ఆ విధినే. అదేదో నువ్వు ఇప్పుడే చెయ్యి. ఎందుకంటే రేపొద్దున్న నీ కూతురు చచ్చిపోతుంది. సో బెటర్ డూ యువర్ వర్క్. సార్. నేను అమౌంట్ ఇవ్వట్లేదని ప్లాన్ ముందే వేసుకుని వచ్చావు అనమాట. సార్, ఇందులో ఎంత కమిషన్? 50 lakhs 75 lakhs? 10 lakhs చెక్కి 50 lakhs కమిషన్ ఏంటి సార్? ఓ సారీ దాస్, అంటే ఇది నీకు 10 lakhs. సారీ సార్. 1 crore సార్. సార్, కానీ వర్డ్స్లో 10 lakhs అనే రాశాను సార్. ఏదో టెన్షన్. నేను ఇప్పుడే కరెక్ట్ చేస్తాను సార్, ప్లీజ్. పాప పేరేంటి? వైష్ణవి. వైష్ణవి. వైష్ణవి, ఇట్రా. వైష్ణవి, నీకు 10 lakhs ఎన్ని జీరోస్ ఉంటాయో తెలుసా? 1 2 3 4 5 6 6 అంకుల్. వెరీ గుడ్. నువ్వు 10 lakhs కి ఇంకో ఎక్స్ట్రా జీరో పెట్టావు అనుకో, మీ టీచర్ నేను కొడుతుందా లేదా? కొడుతుంది అంకుల్. మీ డాడీ ఒక జీరో ఎక్స్ట్రా పెట్టాడు, నేను కొట్టాలా లేదా? కొట్టాలా లేదా? సార్, పాపం అంతొద్దు సార్, ప్లీజ్ సార్. మ్యామ్, మీరేం చెప్పాలా కొట్టాలా లేదా? రాహుల్, దాస్ గారు ముందు పాపని తీసుకుని వెళ్ళండి. Go. రాహుల్, ఏం చేస్తున్నావు అసలు నువ్వు? అమ్మా, దేని గురించి? ఆ రోజు అనాథాశ్రమంలో 1 కోటి రూపాయలు ఇచ్చావు. నీ దగ్గర ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు ఆయన. ఆ పాప చావు బ్రతుకుల్లో ఉంటే ఆ మాత్రం హెల్ప్ చేయలేవా నువ్వు? ఆ రోజు అనాథాశ్రమంలో పిల్లలకి 1 కోటి రూపాయలు ఇచ్చింది వాళ్ళ మీద ప్రేమతో కాదు, వాళ్ళంటే పడి చచ్చిపోయే నీ మీద ప్రేమతో. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం, చేసినాను ప్రేమ శిరసాగరవదం. వాట్ ద హెల్ ఇస్ దిస్? బ్రాండ్ ఇమేజ్ ఉన్న టాప్ యాడ్ ఏజెన్సీస్ ఎన్నో ఉన్నా ఈ కాంట్రాక్ట్ నీతో ఎందుకు సైన్ చేశానో తెలుసా? టాప్ మోడల్స్ అంతా నీ చుట్టూ తిరుగుతుంటారు కాబట్టి. అయినా కాంట్రాక్ట్ సైన్ చేసిన రోజు నువ్వు చూపించిన టాప్ క్లాస్ మోడల్ ఎక్కడ? ఈ 3rd క్లాస్ మోడల్స్ ఎక్కడ?
అయినా పెళ్ళైన తర్వాత నీలో ప్యాషన్ చచ్చిపోయిందా? హోల్డ్ యువర్ టంగ్. ఓకే, ఐ క్యాన్. బెస్ట్ మోడల్ తో యాడ్ చేస్తానని డీల్ కుదుర్చుకొని ఇప్పుడు ఎవరో దొరికిన దాంతో చేస్తానంటే ఒప్పుకోవడానికి ఏమన్నా పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? Am I looking like a fool or what? చూడు రాహుల్, నువ్వు అడిగినంత డబ్బు ఇచ్చేది నువ్వు చేసే యాడ్స్ తో మా కంపెనీ బ్రాండ్ వాల్యూ పెంచుతావు. వన్ వీక్ టైం ఇస్తున్నాను. ఐ వాంట్ మై యాడ్ టు బి డన్ విత్ ద బెస్ట్ మోడల్. లేకపోతే నీ వల్ల కాంట్రాక్ట్ లేట్ అయినందుకు డ్యామేజెస్ మొత్తం క్లెయిమ్ చేస్తాను.